ఎల్బీ నగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ భూపేష్ గుప్తా నగర్ లో నల్లపోచమ్మ దేవాలయం గుడి చైర్మన్ నారకోని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నల్లపోచమ్మ అమ్మవారి గుడిలో బోనాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నల్లపోచమ్మ దేవాలయం గత 40 సంవత్సరాల పురాతనమైన అమ్మవారికి బోనం సమర్పించిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇక మా అమ్మవారు చల్లగా మహిమగల తల్లి ప్రతి సంవత్సరం నల్లపోచమ్మ దేవాలయంలోని బోనాలు కార్యక్రమాలు కాలనీ వాసి సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ బోనాల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. Hey Mata! Wait. Yay! Yay! Wait. మీరు పక్క ఇది వస్తే జై బలో నల్లపోచమ్మ తల్లికి. ఈరోజు భూపేష్ గుప్తా నగర్లోని శ్రీ నల్లపోచమ్మ దేవస్థానం వద్ద మరి భక్తుల యొక్క సహకారంతో దాతల యొక్క సహకారంతో భూపేష్ గుప్తా నగర్లోని శ్రీ నల్లపోచమ్మ దేవాలయంకు 8వ తారీఖు నుండి అంగరంగ వైభవంగా అమ్మవారి కళ్యాణ మహోత్సవములు, అదేవిధంగా బోనాలు సమర్పించుట, గుర్రపెట్టెలతోటి పలారం బండి ఊరేగింపు మరి కనువిందులుగా ఎన్నడూ లేనట్టుగా ఇంకా రానున్న రోజులలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు మాకు దినదిన అభివృద్ధిగా ఈ యొక్క దేవాలయము భూపేష్ గుప్తా నగర్ టీకేఆర్ కమాండ్ నుండి కాలేజీ వైపు వెళ్ళే వాహనాలు కాకుండా జడ్పీ రోడ్డు మిగతా కాలనీలు అనుబంధ కాలనీలు భక్తులందరూ కూడా రోజు ఉదయం ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా చదువుల రీత్యా ఈ అమ్మవారి ముందే పోతూ వస్తూ ఉదయం వెళ్ళేటప్పుడు సాయంకాలం తిరిగి వెళ్ళేటప్పుడు అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సికింద్రాబాద్ మహంకాళి జాతర, లాల్ దర్వాజా బోనాల జాతర సందర్భంగా ఈ యొక్క ప్రాంతంలో చుట్టుముట్టు 50 కాలనీల ప్రాంత వాసులందరూ కూడా ఆషాఢ మాసం నుండి మొదలైనప్పటి నుండి శ్రావణ మాసం అయిపోయేంత వరకు కూడా బోనాలు వారం నాడు ఆదివారం నాడు తండోపతండాలుగా బోనాలు రావడం జరుగుతుంది. భక్తులు కూడా అమ్మవారి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకొని ప్రతిరోజు కూడా నిరంతరం అమ్మవారి సేవలో పాల్గొనుకుంటూ ఇక్కడ మనకందరూ కూడా ఇక్కడ ఇచ్చేసేటువంటి భక్తులందరూ కూడా దినం మనకు సహకరిస్తున్నందుకు వారికి కూడా చేతులెత్తి ప్రణామం చేస్తున్నాము. ఇక రానున్న రోజుల్లో కూడా ఇంకా ఈ యొక్క ఆలయం అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. దేవాలయం 45 సంవత్సరాల నుండి దేవాలయం ఉండగా పునర్నిర్మాణం 2009లో ఈ యొక్క దేవాలయం పునర్నిర్మాణం జరిగింది. భక్తుల యొక్క కానుకలతోటి సహకారంతో ఈ యొక్క దేవాలయం దినదిన అభివృద్ధికి నడుస్తుంది.